హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే రేపు వినాయక చవితి ఉంది కదా. వినాయక చవితికి సంబంధించిన పత్రి ఆ వస్తువులన్నీ కొనుక్కోవడానికి సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఒంగోలులో సెంట్రల్ కేఫ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ సెంటర్లో అన్నీ అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, సెంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికంటే అదిగో అక్కడ కనిపిస్తున్నాయా, అక్కడ నుంచి మెయిన్ అసలు స్టార్ట్. కానీ ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. మనకు కావాల్సినవన్నీ తీసుకుందాము. హ్యాండిల్ విత్ కేర్. నా పెద్దవి తీసుకో. కౌశిక్ అన్న ఇదే సెంట్రల్ కేఫ్ సెంటర్. బార్గింగ్ స్కిల్స్ బయటకు వస్తాయి. ఏదైనా తీసుకోవాలి. నేర్పుతున్నాడు అన్నమాట. మంచి దేరి వినాయకుడికి మా అన్న రక్షణ ఇచ్చేస్తుంది. అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్రూట్స్ తీసుకోవాలి, కానీ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఎక్కడ లేవు గాయస్. ఫ్రూట్స్ తీసుకోవాలంటే మార్కెట్కి వెళ్ళాలి ఇప్పుడు. కానీ ఇక్కడ సన్న తుప్పర పడుతుంది అనమాట. ఆ తుప్పర వల్లే జనాలు ఇప్పుడు ఎక్కువ లేరు. లేకపోతే కిటకిట ఫుల్గా ఉంటారు. దానితోడు మనల్ని చూసి కుక్క కూడా బెదిరిపోతుంది అనమాట. మంగళవారం కాబట్టి రేపు తెచ్చుకుందాం అనే ఫీలింగ్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఎంత ఫేమస్ అయిన అనిల్ అన్న కొట్టుకొచ్చి చూడండి. బ్రష్ కిటకిట గాయస్. కిటకిట 1 అక్కడ సెంటర్ కేఫ్ దగ్గర, కిటకిట 2 వచ్చేసి అనిల్ అన్న దగ్గర. జనాలు కిటకిట విత్ లాట్స్ ఆఫ్ తల. ఒకసారి అనిల్ అన్న కూడా చూడండి. కష్టపడి అక్కడ లోపల ఎక్కడో అంటాడు. కెమెరా షై అన్న చేతిలో ఫుల్ ఆఫ్ సరుకు అనమాట. పెద్ద కూలోడ్లాగా ఉన్నాడు మా అన్న. ఈ సరుకు నార్మల్ గానే పొడుగు గైస్. మా అన్న పొడుగు ఉండడం వల్ల నేను పొట్టికి కనిపిస్తున్నాను అంతే. నేను 5 గైస్. ఇక్కడంతా చీకటి, ఇక్కడ తొండలు ఉంటాయి అనమాట. నీకంటే పెద్ద బల్లి తొండ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మేము కాలకై కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇప్పుడు ఏమంటే మహేష్మతి. ఇదిగోండి ఈయన కట్టప్ప. ఇదే శివగామి. నా శివగామి మా ఇంట్లో ఉందన్నమాట.
కట్టపై ఎక్కువ కాలం బతికాడు శివగామి కంటే గుర్తు అయిపోతాం guys. మీరు ఉపయోగం లేదు. కింద నేను బాగా చేస్తున్నాను, మా అన్న బాగా చేస్తున్నాను కన్ఫర్మ్ గా కమెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి కాంపిటీషన్ కి దిగుదాం. బొక్క జరుగుద్ది అవన్నీ నమ్మేమంటే నీ ఫేస్ లాగా నువ్వు కన్నాలు వేసుకొని బొక్క. ఇక్కడ నుంచి ఆ సూపర్ స్పీడ్ ఎక్స్ప్రెస్ లిఫ్ట్ లో అసలు అక్కడ 9th ఫ్లోర్ అని చూపిస్తుంది. మన అపార్ట్మెంట్ మా లిఫ్ట్ కూడా నాలాగే తొందరగా లెక్కలు నేర్చేసుకుంది అనమాట. మనం ఇప్పుడైతే చూద్దాం. చూసారా 9th ఫ్లోర్. కానీ మా ఫ్లోర్ అపార్ట్మెంట్స్ లో ఉంది 5 ఫ్లోర్స్. ఇప్పుడు వచ్చేస్తే నెంబర్స్ చూస్తే మనం అవాక్ అయిపోతాం. కొన్ని నెంబర్స్ అసలు నెంబర్స్ కాదా అని మీకే డౌట్. ఇది 4, 9 తర్వాత 4 అనమాట. మీరు నేర్చుకోండి నెంబర్స్. 9 తర్వాత 4 తర్వాత 3. ఇక్కడ నుంచి బాగానే నేర్చుకున్నాం మేము. 1 2 3 4 తర్వాత డైరెక్ట్ గా, అంటే అది సూపర్ ఎక్స్ప్రెస్ కాబట్టి. ఇది 2 ఇది ఏంటో చెప్పగలగాలి మీరు. 2 మ్యాథ్స్ ని కర్సీవ్ లో నేర్చుకోవాలంటే మా దగ్గర డెల్టా అది అట్లా అనమాట. 2 ని మేము డెల్టా చేసాం. మాదంతా వెరైటీ వచ్చేసింది లిఫ్ట్. ఇంకా మిగతా బ్లాగ్ అంతా రేపొద్దున వినాయకుడిని తెచ్చేటప్పుడు పెట్టాలైతే మా కార్ ఉంది. రేపు పొద్దున కల్లా వినాయకుడు వచ్చేస్తాడు. 8 కి మేము వెళ్ళి వినాయకుడిని తెస్తాం. వచ్చేస్తారనమాట. కైలాసం కొంచెం దూరం ఉంది ఒంగోలుకి. మా ఇంటికి దూరం ఉంది, ఒంగోలుకి కాదు. మా అపార్ట్మెంట్ కి కొంచెం దూరం. అపార్ట్మెంట్ కి ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరికి రేపు పొద్దున 8 కల్లా వచ్చేస్తారనమాట. కొంచెం డిలే అంతే. రేపు మార్నింగ్ అయిపోతుంది. బయట వాన పడుతుంటే మాకు చెమట్లు పోస్తున్నాయి అనమాట. ఆకలి వస్తుంది. మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఆపేయండి. బాయ్ 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 గాయ్.